ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ్ మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.1 నుండి 4th సమ్లో సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 4th సమ్ వచ్చేప్పటికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏపీస్, ఇవి ఏపీలో ఉన్నాయా? ఇఫ్ దే ఫార్మ్ అండ్ ఏపీ, ఈ ఫామ్ ఏపీ అవుతుందా? ఫైండ్ ది కామన్ డిఫరెన్స్ డి అండ్ రైట్ 3 more terms. కామన్ డిఫరెన్స్ డి కట్టిన తర్వాత రైట్ మోర్ దెన్ 3 terms అని మనకు అనుకోవాలి. ఈరోజు వచ్చేటికి 1 2 3 4 లేదా 1 2 3 4 1 2 3 4 మనకు 4 టర్మ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మిగతా ఎక్స్ట్రాగా 3 terms అనేవి మనం కనుక్కోవాలి. ఇందులో మనం లాస్ట్ వీడియోలో వచ్చేటికి 1 2 3 4 సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 5th సమ్ 6th సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్. సమ్ వచ్చేటికి నోట్ చూడండి. 5th సమ్ ఇంట్లోనే ఇచ్చిన సమ్స్ని మనం ఏమనుకోవాలి? A1 A2 A3 A4 అండ్ సో ఆన్ AN అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండి. అండ్ సో ఆన్ అంటే కంటిన్యూస్ సమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేటికి మనకి ఫస్ట్ దాన్ని A1 అనుకోవాలి, దాన్ని ఏ టర్మ్స్ అనేవి A1 A2 A3 టర్మ్స్ అంటాం. ఫస్ట్ డి కట్ కామన్ డిఫరెన్స్. డి వచ్చేటికి ఏ ప్లస్ D1 వచ్చేటికి A2 మైనస్ A1. ఫస్ట్ డి వచ్చేటికి A2 మైనస్ A1 ఫార్ములా మనందరికీ తెలుసు. ఓకే, డి ఈజ్ ఈక్వల్ A2 అంటే 3 ప్లస్ √2 అండ్ మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయింది. డి వాల్యూ ఎంత వచ్చి మనకి √2 అనేది వచ్చింది డి వాల్యూ. నెక్స్ట్ డి అంటే ఆయన ఏపీలో ఉన్నాయో చెప్పాలి మనం. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. డి ఈజ్ ఈక్వల్ టు A3 అంటే మనకి 3 ప్లస్ 2√2 మైనస్ A2 అంటే 3 ప్లస్ √2. ఓకే, ఇక్కడ వచ్చేటికి మనకి 3 క్యాన్సిల్ అయిపోయింది. మిగతాది వేసింది మనకి √2. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు మనకి A3 మైనస్ A2 అన్నాం. ఓకేనా, 2√2. ఓకే, మనకు వచ్చేటికి నెక్స్ట్ వచ్చింది మనకి 2√2 ప్లస్ √2 యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి 2√2 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. డి వాల్యూ వచ్చేటికి మనకి √2 అనేది రావడం జరిగింది. ఓకే, డి వాల్యూ వచ్చేటికి √2 అనేది వచ్చింది. అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు డి. సో ఇట్ ఈజ్ ఏ సేమ్ డిఫరెన్స్ సేమ్ కామన్ డిఫరెన్స్ అండ్ ఏపీ ఇది ఏపీలో ఉంది. ఓకే, ఇది ఏపీలో ఉందని చెప్పి ఇప్పుడు వచ్చేటికి మన టర్మ్స్ మోర్ దెన్ 3 terms మనకి ఏపీలో ఉందని చెప్పాను. ఇప్పుడు వచ్చి ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు A1 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఏ వాల్యూ వచ్చేటికి 3 మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనకి మోర్ దెన్ 3 terms అన్నాడు కాబట్టి A1 A2 A3 A4 అంటే A4 వరకు వచ్చింది మనకి. A5 కావాలి. A5 ఈజ్ ఈక్వల్ టు A4 ప్లస్ మనకి A ప్లస్ 4D A ప్లస్ 4D ఫార్ములా మనకు డైరెక్ట్ ఫార్ములా తెలుసు కదా, వేసుకోండి. A ప్లస్ 4D ఒక 5 అనేది ఒక D అనేది తగ్గుతుంది అన్నమాట ఇక్కడ మనకి. A5 అంటే A5 A అంటే మనకి 3 ప్లస్ 4 ఇంటూ D అంటే √2. A5 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4√2. మనకి ఇంకొక టర్మ్ వచ్చేటికి A ప్లస్ 4√2. నెక్స్ట్ డి వాల్యూ. ఓకే, నెక్స్ట్ A6 అంటే మనకి వాల్యూ వచ్చేటికి A ప్లస్ 5D. A6 వచ్చేటికి A అంటే 3 ప్లస్ 5 ఇంటూ √2 అంటే 3 ప్లస్ 5√2. మన వచ్చేటికి A6 వచ్చేటికి A ప్లస్ 3 ప్లస్ 5√2. నెక్స్ట్ A7 ప్లస్ 3 మన ఫార్ములా A ప్లస్ 6D. A7 అంటే 6D వస్తుంది. A8 అంటే 7D వస్తుంది, అంటే ఒక D తగ్గుతుంది మనకి. A7 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 6√2. ఇప్పుడు A7 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 6√2. therefore more than 3 terms A1 A2 A3 A4 and A5 A6 A7 more than
3 టర్మ్స్ అని మనం కనుక్కోవడం జరిగింది. ఇది ఏపీలో ఉందని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి 6th సమ్. ఇది వచ్చేసరికి మనకి 6th సమ్. A1 A2 A3 A4 అండ్ సో ఆన్ AN ఉంటుంది. ఓకే, డి వాల్యూ కట్టాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డి వాల్యూ A2 మైనస్ A1, డి వాల్యూ వచ్చేటికి 2 మైనస్ A1 వచ్చేటికి 0.2. ఇప్పుడు డి అంటే 0.22లోంచి 0.2 తీసేది. 2 0 0 అంటే మనకి 0 డి వాల్యూ వచ్చేటికి 0.02. నెక్స్ట్ డి వాల్యూ A3 మైనస్ A2 అంటే 0.22 మైనస్ 0.22 2 అండ్ 0 0 0. వచ్చేటికి నెక్స్ట్ అంటే మనకి A3 అంటే 0.222 మైనస్ 0.22. ఓకే, డి వాల్యూ వచ్చేటికి ఎంత వచ్చింది మనకి 0.2022. నెక్స్ట్ డి వాల్యూ. ఓకే, సేమ్ కామన్ డిఫరెన్స్ కదా, మనకి సేమ్ కామన్ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేటికి మనకి నాట్ సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చిందంటే సో ఇట్ ఈజ్ ఏ నో కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ వచ్చి నాట్ కామన్ డిఫరెన్స్. సో ఇట్ ఈజ్ ఏ నాట్ ఏపీ ఫామ్. ఈ ఫామ్ ఎక్కడికి వచ్చింది మనకి? అండ్ ఏపీగా నాన్ ఏపీగా? నాట్ ఏపీ వచ్చేటికి నాట్ ఏపీది ఏపీలో లేదు కాబట్టి డి అనేది సేమ్ రాలేదు కాబట్టి మన టర్మ్స్ అనేవి కంటిన్యూస్ టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి మనకి టర్మ్స్ అనేవి మనం మోర్ దెన్ 3 టర్మ్స్ అనేవి మనం చెప్పలేం. డి వాల్యూ సేమ్ లేదు కాబట్టి. ఓకే, డి వాల్యూ సేమ్ ఉంటే మనకి కంటిన్యూషన్ టర్మ్స్ అనేవి చెప్పలేం. నాట్ ఏపీ. ఓకే, ఇక్కడ వచ్చేటికి మనం సెకండ్ 2 టర్మ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సమయంలో మీరు క్లిక్ చేయండి. నా క్లాస్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.